ఈ రోజున స్విచర్ ఇండియా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఈ రోజున ఇఫ్తార్ పార్టీని హోస్ట్ చేయడం జరుగుతుంది రాడిసన్ బ్లూ హోటల్లో. సో మాకు గత ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుండి కూడా ప్రతి సంవత్సరము మా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, మాకు సంబంధించినటువంటి వెల్ విషర్స్ కానీ, అందరూ కంపెనీతో అసోసియేట్ ఉన్న కస్టమర్స్ అందరితోటి కలిపి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడము జరుగుతుంది. ఈ రోజున కూడా అదే దాంట్లో ఈ రోజున కూడా ఇఫ్తార్ పార్టీని హోస్ట్ చేస్తున్నాం. అంటే ఎప్పుడు కానీ అంటే ఈ ప్రపంచంలో ప్రతి మతం ఇంపార్టెంటే, ప్రతి మతం కూడా మంచి విషయాలే చెబుతుంది. అండ్ మనల్ని ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో అప్పుడే మనము అంటే మనుషులుగా ఫస్ట్ ఉండడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మతాలు, కులాలు అనేది మనుషుల మధ్యన కలపడానికి తప్ప విడదీయడానికి ఉండకూడదు అనేది నా పర్సనల్ భావన. అండ్ స్విచర్ ఇండియా కూడా మేము అలాగే చూస్తుంటాము. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో మనకు ఆర్ఫనేజ్ హోమ్ నుండి కూడా కొంతమంది పిల్లలు అంటే ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళని తీసుకొని అంటే ప్రతి పనిలో కూడా దాంట్లో ఒక 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 మీనింగ్ఫుల్గా జరగాలి. ఏదో కొంతమందిని పిలిచాము, ఇఫ్తార్ పార్టీ ఇచ్చామనేది కాకుండా దాంట్లో కూడా మనకి ఎవరైతే కొంచెం డౌన్ ట్రాడన్గా ఉంటారో ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే మదర్సాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా కొంతమందిని పిలిచేసి వాళ్ళకు కూడా రంజాన్ తరపుగా వాళ్ళకు కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళని కూడా దీంట్లో ఈ ఇఫ్తార్ పార్టీలో మనము వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో కలిసి ఈ ఇఫ్తార్ పార్టీని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున స్విచర్ ఇండియాకు నాకు దగ్గరగా ఉన్న మనుషులందరినీ ముస్లిం సోదరులందరినీ కూడా ఈ రోజున ఇక్కడికి మనం పిలవడం జరిగింది. అంటే ఒక రకమైనటువంటి సమతుల్యత అంటే ఈక్వాలిటీ అనేది ఒకటి ఇంపార్టెంట్. అలాగే అందరూ కలుపుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఉన్నంత కాలం కూడా మనకు ఎలాంటి విద్వేషాలు ఇది ఉండదు. భారతదేశ దానికి ఉన్నటువంటి ప్రత్యేకతే మనము విభిన్న జాతులు, విభిన్న సంస్కృతుల మనుషులందరం కలిసి ఉండడమే ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మనం ఇప్పటికీ మనం గుర్తించబడుతున్నాం. ఇది నేనే కాదు, అన్ని కంపెనీలు అన్ని చోట్లలో ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి విద్వేషాలకు లోను కారనేది నా భావన. అందుకే నేను ఒక క్లైమ్ యువర్ టైమ్ అనే ఒక బుక్ను కూడా రాశాను. అంటే ఎప్పుడు ఆ మనిషి ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్, ఒకటే జీవితం. ఆ జీవితంలో మనం రొటీన్కు భిన్నంగా మనకంటూ కొన్ని పెట్టుకోకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంకల్ప్ దివస్ అని డిసెంబర్లో నవంబర్ 28 నాడు చేస్తాను. అలాగే ఎప్పుడు చూసినా ఏదో ఒక యాక్టివిటీ ఉండడం అనేది మా కంపెనీ ఫార్మేషన్ డే నాడు కానివ్వండి, లేకపోతే ఎవ్రీ ఇయర్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి దానికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఫంక్షన్ పెట్టడం కానీ, అంటే వృత్తిలో ఎంతగా నిమగ్నమై ఉంటానో నాకు పర్సనల్గా నన్ను డిశ్చార్జ్ చేసేటి ఏంటంటే ఇలాంటి యాక్టివిటీసే. సో అది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ నేను పెట్టుకొని ఏది మిస్ కాకుండా ఉండేటువంటి ఈకో సిస్టమ్ కంపెనీలో ఉంది. దానివల్లనే ఇప్పుడు ఎనర్జెటిక్గా అండ్ అంటే ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు, ఫస్ట్ నా తృప్తి కోసం నేను చేస్తాను. దాంతో రకరకాల మనుషులు రకరకాల ప్లాట్ఫామ్లో కలవడం కలుగుతుంది. ఇవాళ కలిసే మనుషులు మళ్ళీ ఇంకొక నేను సంకల్ప్ దివస్ రోజు కలిసే మనుషులకు డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజున దాదాపు 3,000 మంది పిల్లలు, స్పెషల్ కిడ్స్ వాళ్ళందరినీ స్పెషల్ చిల్డ్రన్ని చూసుకునేటువంటి అనాథాశ్రమాలకు సంబంధించింది కానీ, బ్లైండ్, డెమ్ అండ్ డెఫ్ అండ్ మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లల్ని కలవడం కానీ, వాళ్ళతోటి సెలబ్రేట్ చేసుకునేది. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మనం సివి రామన్ ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేసేసి యూత్ ఎంపవర్మెంట్కి చేయడం కానీ, అంటే ప్రతి సెక్షన్కు సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్తో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండకపోతే అది ఏదో అనిపించుకున్నట్టుగా ఏదో చేయాలనుకుంటే కాదు. సో ఈ రకమైనటువంటి ఒక లూప్ని క్రియేట్ చేసుకొని ఆ లూప్లో ఆ ఇయర్ లాంగ్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ, అంటే వ్యాపారంలో ఎంత ఉన్నా ఆల్మోస్ట్ నేను 30 డేస్లో ఆల్మోస్ట్ 20 డేస్ బయట ఎక్కడో బికాస్ ఆఫ్ మై రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లీడర్గా, నారెట్ కోకో వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉండడం కానీ, నేను బల్గేరియాకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి కాన్సుల్ జనరల్గా ఉండడం కానీ, ఇవన్నీతో పాటుగా ఆ యాక్టివిటీస్తో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక దాంట్లో ఉండకపోతే అదొక రకమైనటువంటి ఎనర్జీని నేను మళ్ళీ ఇటువంటి ఈవెంట్స్ తోటే నేను డ్రా చేస్తూ ఉంటాను. సో దట్ ఈస్ హౌ ఐ ప్లాన్ మై లైఫ్ అండ్ మై డే. ఇలాగే అందరు బిజినెస్ మెన్స్ ఆలోచిస్తే అటు కంపెనీ కానీ ఇటు దేశం కానీ చాలా హెల్దీగా ఉంటుంది. డెఫినెట్గా అండి. అంటే నాలాగని కాదు, బట్ ప్రతి మనిషికి కూడా ఒక ఏజెండా అనేది ఉండాలి. అంటే ప్రతి మనిషికి మనం ఇక్కడ ఈ లోకాన్ని వదిలిపెట్టి ఒక రోజు మనం పోతామనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడున్న ఏజ్, ఇప్పుడున్న ఎనర్జీ తర్వాత ఉండదు. సో ఎప్పుడు మనం కనెక్ట్ అయ్యి సొసైటీకి కనెక్ట్ అయ్యి ఉంటే, రూట్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ రూట్స్ని స్ట్రాంగ్గా చేసుకుంటే ప్రతి కంపెనీ కూడా, అంటే వీటికి ఏదో పెద్ద ఖర్చు పెడతాం అనేది కాదు అక్కడ. ఇట్ ఈస్ నాట్ దట్ అంటే మనం కోల్పోము అండ్ మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఏది వేస్ట్ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం తిరిగి ఇవ్వడం వల్ల పొందే అనుభూతి
అనుభూతి మనని ఇంకా ఎక్కువ రోజులుగా బతికేలాగా మనకు చేస్తుంది. ఎప్పుడైతే యూ ఓన్లీ లివ్ వన్స్ అంటే జీవితం మనిషికి ఒకటే జీవితం ఉంది. ఆ జీవితంలో మనం ఎంత బాగా వాడుకోగలుగుతూ ఉంటాం. అందరం కూడా మళ్ళీ లాస్ట్ డెస్టినీ వి నీడ్ టు గో బ్యాక్. అంటే మనం ఇంకా ఇక్కడ నుండి మనం కిక్ ఆఫ్ అవ్వాల్సిందే అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఎవ్రీ సెకండ్ మనం యూస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. అండ్ ప్రతీది కూడా సొసైటీలో మనకున్నటువంటి దాంట్లో మనం నష్టపోకుండా మనం రోడ్డు మీదకి రాకుండా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయడం వల్ల నష్టం ఏమి ఉండదు. అంటే కొంత ఎవరో చెప్తుంటారు అంటే నీకున్నటువంటి దాంట్లో కొంత తిరిగి ఇవ్వడం వల్ల నీకొచ్చే నష్టం ఏమి ఉండదు. బట్ నీకది పదంతలను మనకు తిరిగి వస్తుందనేది. సో ఎవరికైతే మీకు చేతనవుతుందో, ఎవరికైతే కొంచెం కెపాసిటీ ఉంటుందో, మనకున్న కెపాసిటీలో డబ్బులే కాదు మీకున్న టాలెంట్ ఉంటే టాలెంట్‌ను ఇంకొకళ్ళకి కొంచెం పంచడానికి ట్రై చేయండి. మీకున్నటువంటి ఎనర్జీ లేదా ఇంకేదన్నా ఉన్నప్పుడు దాన్ని పంచడానికి ప్రయత్నం చేయండి. సో, సో ఇది టైమ్, టాలెంట్ అండ్ ట్రెజర్ అంటారు గదా! అది కొంత మనం ఎదుటోళ్ళకి పంచడం వల్ల నష్టపోయేదేముండదు. ఇది ప్రతి మనిషి, సంస్థలే కాదు మనుషులు గూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, నేను సచిన్ ఇండియా తరఫున, నా తరఫున, బల్గేరియన్ కాన్సులేట్ తరఫున నేను అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. చక్కటి మాసం ఒక 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 ఆస్పిషియస్ ఇక్కడ చాలా డిసిప్లిన్‌కి సంబంధించింది కానీ, సొసైటీ గురించి ఆలోచించుకునే విషయంలో కానీ, ఫ్యామిలీతోటి కలిసి ఉండడంలో కానీ చాలా విషయాలు నేర్పుతుంది. ఈసారి మనకు మంచి సమ్మర్‌లో వచ్చింది. అయినా కూడా ముస్లిం సోదరులందరూ కూడా చక్కగా నిష్టగా చేసుకుంటున్నారు. సో, వాళ్ళందరికీ కూడా ఈ మాసం అంతా చక్కగా ఇలాగే వాళ్ళు నిష్టగా జరగాలి. అండ్ వాళ్ళకు ద ఆల్మైటీ అంటే గాడ్ అది ఏ రూపంలో ఉన్న వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. రంజాన్ శుభాకాంక్షలతో కిరణ్.